బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి గురువు గారిని అడిగేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వెరీ రీసెంట్ గా హనుమాన్ మూవీ రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయితే చాలా బాగుంది సినిమా. అయితే ఆ సినిమాలో విభీషణుడు ఇంకా బ్రతికే ఉన్నట్టు చూసారు కదా మీరు కూడా. సో విభీషణుడు ఇంకా బ్రతికే ఉన్నట్టు చూపిస్తారు. అయితే నిజంగా కూడా విభీషణుడు ఇంకా బ్రతికే ఉన్నారా? మనం వెళ్తే నిజంగా అలా కనిపిస్తారా? మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వచ్చి ఆ సమస్యని తొలగించే దాంట్లో ఆయన ఉంటారంటారా? ఇప్పటికీ కూడా నిత్యము రామనామ స్మరణ చేస్తూ ఉంటారు, ఆయన శివార్చన చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, విభీషణ్ అనగా సప్త చిరంజీవుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికీ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఈ యుగాంతం వరకు కూడా ఉంటారు వాళ్ళు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే భవిష్య బ్రహ్మని మనకి ఆంజనేయ స్వామిగా చెప్తూ ఉంటారు. విభీషణుడు అనే కాదు, భగవంతుడు మన కంటికి కనబడేటువంటి రూపాలే కాకుండా కొంతమందిని ఆ రకంగా పెడతాడు ఈ యొక్క విశ్వం నడవడానికి. సప్త చిరంజీవులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, అష్టదిక్పాలకులు కానివ్వండి. ఇప్పుడు అష్టదిక్పాలకులు అంటే మనకు కనబడుతున్నారు, అష్టదిక్పాలకులు కనబడరు కానీ వాళ్ళు ఉంటారు. అష్టదిక్పాలకులు కానివ్వండి, అదేవిధంగా నవగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి. అందులో 2 ఛాయాగ్రహాలు, సప్తగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే భగవంతుడి యొక్క ఈ విశ్వం నడవడానికి పెట్టినటువంటి. మీకు సందేహం కలగొచ్చామని, మరి విభీషణ్ని కూడా మనకి ఏదైనా కోరుకుంటే ఇస్తాడా అంటే ఇస్తాడు. అవునా? దేవత అంటే శక్తి ఉంది కదా, అదే ఉంది కదా. ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో, ఎలా అయితే మనకి ఆంజనేయ స్వామి వస్తారని చెప్తారు, విభీషణుడు కూడా అక్కడ ఉంటాడమ్మా. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అతని పాత్ర ఉంటుంది. అయితే మనకు అనిపించవచ్చు, ఏమండి నేను ఎంతో భక్తిగా చేస్తే నాకు కనబడ్డా లేదా, కనిపిస్తారా కనబడరా, అనేకమైన అనేకమైనటువంటి సందేహాలు వస్తుంటాయి అందరికీ. ఎప్పుడు కూడా ఆ ఎనర్జీ మీకు సహాయపడే వాడి రూపంలోకి వస్తుంది. అదే ఆ సినిమాలో చూపించినట్టు. అంటే అందులో చూపించడం విభీషణుడు వచ్చినట్టే చూపించాడు. విభీషణుడు వచ్చినట్టే చూపించాడు డైరెక్ట్ గా. ఇంకా విభీషణుడు రూపమే వచ్చేసింది. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే సప్త చిరంజీవులు కావచ్చు, మహర్షులు కావచ్చు. ఇప్పుడు మీరు ఉదాహరణకి సూర్య భగవాను వేడుకుంటున్నారు, ఇప్పుడు మీకు ఇస్తున్నాడు. ఇంకో దగ్గర ఎక్కడో ఏ బెజవాడలోనో లేకపోతే విజయవాడలోనో వైజాగ్లోనో ఇంకో వ్యక్తి కూడా కోరుకుంటున్నాడు. మరి ఇద్దరికి ఒకే సమయంలో జరుగుతుందిగా. అతనికి చూపిస్తుంది, మీకు ప్రపంచంలో కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దర్శనం జరుగుతుంది స్వామివారిది. అంటే ఏమిటి, ఒక ఎనర్జీ అన్లిమిటెడ్ గా ఫామ్ అయి ఉంటుంది. విభీషణుడు అనేటువంటి ఏదైతే ఉందో చాలా స్పష్టంగా మనకి రామాయణ మహాభారత గ్రంథాలు పురాణాల్లో కూడా చెప్పింది ఏమిటంటే ఆయన చిరంజీవిగా ఎప్పటికీ ఉంటాడు. కొంతమంది కనబడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. విభీషణుడు కానివ్వండి, ఇప్పుడు మనకి కుర్తాలం ఉంది చూసారా, కుర్తాలంలో మనకి మన లింగస్వామి, త్రైలింగ స్వామి వారు ఇప్పటికీ కొంతమందికి కనిపిస్తుంటారట. ఆయన 300 సంవత్సరాలు బ్రతికారు. ఆయన సిద్ధుడు, వాళ్ళంతా త్రైలింగ స్వామి సిద్ధుడు. ఆయన ఇప్పటికీ కొంతమంది అక్కడ జపం చేస్తుంటే ఆయన వచ్చి పలకరించి వెళ్ళినట్టుగా ఎలా అవుతుంటాయి. ఎందుకు అంటే వాళ్ళందరూ సిద్ధులు. అంటే ఈ జనన మరణాలని వాళ్ళు జయించేశారు. అంటే ఎప్పుడు జయిస్తాం మనం? ప్రతి మనిషి కూడా అలా వెళ్ళగలడట, అంటే ఆ స్థితికి చేరుకోగలడు. ఎప్పుడు నిష్కామంగా ఏ కోరికలు లేకుండా భగవత్ సంబంధించిన దాంట్లోనే కంప్లీట్గా ఉంటే ఆ భగవత్ సంబంధించిన శక్తితో వాళ్ళు అలా నడుస్తారు. ఓకే, అయితే నాట్ ఓన్లీ విభీషణ, సప్త చిరంజీవులు కూడా మనం తలుచుకుంటే ఆపదలు తప్పిస్తారు అంటూ ఉంటారు. మనకి ఏదైనా ఒక ఆపద ఉంది, సప్త చిరంజీవుల్ని నాకు రక్ష కలుగుగాక, సప్త చిరంజీవులు నన్ను రక్షించుగాక అని ఎవరైనా అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఇమ్మీడియట్ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడే ఉంటారు కాబట్టి ఉంటారు. అంటే ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీతో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. అంటే ఎక్కడో హిమాలయాల్లోనే విభీషణుడు ఉన్నారంటే ఇక్కడ మనం తలుచుకుంటే ఆయన ప్రత్యక్షం అవ్వరని లేదు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడికి ఎలా ప్రత్యక్షం అవుతారు? అలా ఏం లేదు, ప్రతి అణువున ఉంటాడు. ఇప్పుడు భగవత్ స్వరూపం ఎలా అయితే చూడండి, ప్రతి అణువులోని
జరుగుతుంది. ఏది సృష్టి స్థితి లయ జరుగుతుంది కదా, అంటే సృష్టి జరుగుతుంది, స్థితి జరుగుతుంది, లయం అయిపోతుంది. అణువణువు లయం అయిపోతుంది, సృష్టి జరుగుతుంది, అవుతుంది. ఎలా అవుతుందో భగవంతుడు పెట్టిన ఎనర్జీ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ ఒక దగ్గర ఏదో హిమాలయాల్లో ఆ స్వామివారు ఉన్నారన్నట్టు కాకుండా ఎనర్జీ మొత్తం ఫామ్ అయి ఉంటారు వీళ్ళందరూ. సప్త చిరంజీవులు కావచ్చు, మహర్షులు కావచ్చు, అష్టదిక్పాలకులు కావచ్చు, ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు కావచ్చు. అందులో మళ్ళీ రకరకాలు ఎలాంటి వచ్చిన ఉదాహరణ చెప్తాను చూడండి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఒకసారి బ్రహ్మగారు వస్తారు. బయట ఉన్నటువంటి వ్యక్తి ఒక స్వామివారికి చెప్పేసి వస్తామండి అంటారు. అని వెళ్ళాక ఏ బ్రహ్మ వచ్చారని అడుగుతారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ బ్రహ్మ రావడం, నేను ఒక్కడనే ఉన్నా కదా అనుకుంటాడు. అనుకున్నాక బ్రహ్మను వచ్చారని చెప్పండి అని అంటారు మళ్ళీ బ్రహ్మగారు. అంటే సర్లే లోపలికి రమ్మన్నాక అతను బ్రహ్మగారు అడుగుతారు, ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఏ బ్రహ్మ అంటావని, నేను ఒక్కడనే కదా అంటే, కాదు నాయన ఆగని అతని యోగ శక్తితోని అనేకమైన బ్రహ్మలను చూపిస్తాడు. చతుర్ముఖ బ్రహ్మవి నువ్వు, 10 ముఖాల బ్రహ్మ ఉన్నాడు, సహస్రముఖాల బ్రహ్మ ఉన్నాడు, 100 ముఖాల బ్రహ్మ ఉన్నాడు, సహస్ర చేతులున్న బ్రహ్మ ఉన్నాడు, అన్ని బ్రహ్మలు చూపిస్తే నేను ఆశ్చర్యపోయి, బాబా ఇంతమంది బ్రహ్మలు ఉన్నారా, నేనే అనుకున్నా అని అంటాడు. అట్లా ఏంటంటే ఈ విశ్వంలో ఒకే బ్రహ్మ ఉన్నాడు అనుకోవడం ఎలా అయితే మనం ఇంతే అనుకుంటామో, ఈ విశ్వం అనంతం. అనేకమైన బ్రహ్మలు, అనేకమైన విష్ణువులు, అనేకమైన రుద్రులు ఉన్నారు. మనకు దేవీ భాగవతంలో కూడా మనం ఒకసారి మనం కథ చెప్పుకున్నాం. దేవీ భాగవతం గురించి చెప్పుకుంటూ వీళ్ళందరూ ఒక బోట్లో, ఒక విమానంలో ప్రయాణం అవుతారు. వీళ్ళే ముగ్గురే ఉన్నారనుకున్నారు, బ్రహ్మ విష్ణు రుద్రులే ఉన్నారనుకున్నారు. కానీ అక్కడికి వెళ్తే అనేకమైన బ్రహ్మలు కనబడ్డారు, అనేకమైన విష్ణువులు కనబడ్డారు. అంటే ఒక శక్తి ఏం చేస్తుందంటే, అక్కడ దాని అర్థం ఏమిటంటే, అనేకమైన బ్రహ్మలు, అనేక విష్ణువులు, అనేక రుద్రులు కనబడుతున్నారు. అర్థం ఏంటంటే ఇది అన్లిమిటెడ్గా ఉంది. అన్లిమిటెడ్గా ఏదో బ్రహ్మలోకంలో బ్రహ్మ మాత్రమే ఉండడం, విష్ణులోకంలో విష్ణువు మాత్రమే ఉండడం అలా కాకుండా అన్లిమిటెడ్గా అణువణువున బ్రహ్మ విష్ణు రుద్రులు, సప్త చిరంజీవులు, సప్త ఋషులు, అష్టమాతృకలు, అదేవిధంగా మనకి వసిన్యాది వాగ్దేవతలు, వీళ్ళందరూ ఉంటారు సార్. వీళ్ళందరూ అన్లిమిటెడ్గా దేనికి దానిగానే ఉన్నారు. దేనికి దానిగానే ఉన్నారనే కాన్సెప్ట్ మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే, మీరు ఒక్కసారి కనుక మీకు ఎటువంటి ప్రమాదమైనా అనిపిస్తుంది, సప్త చిరంజీవులను రక్షించుగాక అని అనుకుంటే చాలు, మీకు ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. అయితే మామూలుగా మనకి ఏదైనా కోరికలు ఉన్నప్పుడు, ఇది సిద్ధించాలన్నప్పుడు మనము ఏదైనా అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని, లలిత అమ్మవారిని, శివుడిని ఇలా కోరుకుంటూ ఉంటాం. అయితే సప్త చిరంజీవులు, ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్రహ్మ, వీళ్ళందరినీ వీళ్ళు మనకి పలకాలంటే మనం ఎలా వాళ్ళని అడగాలి? ఒకటేనమ్మా నేను అనేది ఏంటంటే, మీకు ఫస్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ బలంగా నమ్మాలి అది ఉంది అని. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఆటోమేటిక్గా పని జరుగుతుంది అక్కడ. అది నమ్మి నమ్మకంతో మనం ఆర్తిగా అడగాలి, వాళ్ళని అడగాలి. అడిగితేనే పని జరుగుతుంది. మీకు నమ్మకం మాత్రం లేదు, ఏమోనండి చేస్తున్నాను కానీ అవుతుందా అనుకుంటే అలాగే ఉంటుంది. దాని రిజల్ట్ అంతే ఉంటుంది. దాని రిజల్ట్ కూడా అంతే ఉంటుంది, అంతకు మించి ఉండదు. సో నమ్మి మనం ఆర్తితో అడిగితే ఖచ్చితంగా అయిపోతుంది, అందులో డౌటే లేదు. మీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ దానికి బ్రెయిన్కి ఆధారాలు కావాలి. ఎలాంటి ఆధారాలు? భగవంతుడు ఉన్నాడనే ఉనికి తెలియాలంటే మీరు పురాణాలు, రామాయణము, మహాభారతము ఇలాంటివన్నీ చదివితే కానీ, దేవీ పురాణము, మార్కండేయ పురాణాలు ఉన్నాయి కదా, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాలు వినగా 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 ఏమవుతుంటే సబ్ కాన్షియస్ మైండ్లో లేదు భగవంతుడు ఉన్నాడనే ఒక సబ్ కాన్షియస్ మైండ్లో తెలిసినప్పుడు అప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అంటే నమ్మకం ఏర్పడిపోతుంది. ఒక్కసారి లేదు నేను ఇప్పుడు అనుకున్నాను అమ్మవారిని, నాకు ఇది కావాలని, నేను ధర్మబద్ధమైంది, నాకు కోరిక జరుగుతుంది అని మీ మైండ్ నమ్మేసిందా, ఇంకా జరిగిపోతుంది. ఇంకా అందులో సందేహం లేదు. చదవడం కుదిరిన వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాలి. అది నిజం ఉండబట్టే కదా మీరు చెప్తున్నారు. ఒక ప్రవచన రూపంలో చెప్పిన, ఇలాంటి విషయం రూపంలో, ఒక వీడియో రూపంలో చెప్పిన, అది మీరు చదివి నమ్మారు కాబట్టి చెప్తున్నారు వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ ఆ రూపంలో ఫామ్ అయి ఉంది. ఎనర్జీ ఫామ్ అయి ఉన్న విషయాన్ని మీ మైండ్ యాక్సెప్ట్ చేయాలి. మీ మైండ్ కనుక మీకు అది గుర్తించినంతసేపు మీకు అది తెలియదు. ఇప్పుడు పరమేశ్వరుడికి ఏంటంటే, అమ్మ తను ఉన్నానని తను ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు, తను మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం తనకి లేనే లేదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు,
చిన్నపిల్లవాడు అమ్మో నేను ఎలా బ్రతుకుతాను, నన్ను అమ్మ బాగా చూసుకుంటుందా చూసుకోదా, నాకు అమ్మ స్నానం పెడుతుందా, నాకు అమ్మ పాలు తినిపిస్తుందో లేదో, సెల్లాకి తినిపిస్తుందో లేదో అని చెప్పి డౌట్ పడితే ఎట్లా? అదే కదా, తల్లి ఆటోమేటిక్ గా చూసుకుంటుంది, ఉంటుంది. చూసేసుకుంటుంది. అలాగే ప్రకృతి మనం చూసుకుంటూనే ఉంటుంది. పిల్లడికి ఏమి రోజు ఏం చెప్పక్కర్లేదు తల్లి, అరే నేనున్నాను రా, నన్ను నమ్మురా, నేను చూసుకుంటాను అని ఏం చెప్పదు. దాని పంతం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పిల్లవాడు నమ్మాలి ఇది తల్లి అని. ఎగ్జాక్ట్లీ, ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారంటే అసలు చాలా చాలా ట్రూ ఫ్యాక్ట్. అట్లా అన్నమాట. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, మరి విభీషణుడు బ్రతికే ఉన్నాడా, సప్త చిరంజీవులు బ్రతికున్నారనడానికి ఆధారాలు ఏమిటి, అసలు ప్రకృతి మనల్ని చూస్తుంది, కాపాడుతుంది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ని కూడా ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి గురువు గారు, అంటే మన జీవితంలో ఒక్కసారి మన సబ్ కాన్షియస్ నమ్మితే ఏదైనా సాధ్యము అనడానికి ఈ వీడియో మీకు ఎగ్జాంపుల్. సో ఖచ్చితంగా మరి సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మించే ప్రయత్నం, అంటే నమ్మించడం లేదు, అది నిజము అని దానికి చెప్తే సరిపోతుంది, మనం ఏదైనా సాధించవచ్చు. సో గురువు గారు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.